గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి జెట్లీ మామ. మన సత్య మెయిన్ లీడ్ గా రితీష్ రాణా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా అందుకుందా లేదా? యాక్చువల్గా ఒక సినిమా థియేటర్ లోకి వెళితే అయితే కడుపుబ్బా నవ్వుకోవాలి మామ, లేదంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ గురించి చాలా ఇంటెన్స్డ్ గా చూడాలి. ఆ రెండు కాకుండా ఈ రెండింటి మధ్యలో అటు ఇటు కాకుండా ఉండిపోతే వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో అదే మన జెట్లీ మూవీ అవుతుంది. సో దీని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడుకునే ముందు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే మామ, జస్ట్ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోద్దు. సో ఓకేనా? సో మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం అదే ముందుగా ప్లాట్ ఆఫ్ ద స్టోరీ చెప్పాలంటే, రితీష్ రాణా అంటేనే ఒక డిఫరెంట్ వరల్డ్. మనందరూ తెలుసు మత్తు వదలడ ప్రీవియస్ సిరీస్లు కానీ ఒక డిఫరెంట్ వరల్డ్ లో తీసుకెళ్ళి డిఫరెంట్ గా చూపిస్తాడు. ఆ కైండ్ ఆఫ్ జోనర్ లోనే ఈ జెట్లీ మూవీని కూడా ట్రై చేశారు. సత్య క్యారెక్టర్ వచ్చేసి సత్య వేద్ దాస్ అనే ఒక డాక్టర్ క్యారెక్టర్. ఆయన ఒక మతి స్థిమితం లేని ఒక క్యారెక్టర్ అనమాట. భారీ మనీ లాండరింగ్ కేసులో ఒక ఫ్లైట్ లోంచి తప్పించుకోవడానికి విలన్ ప్రయత్నిస్తాడు. ఆ విలన్ కొంతమంది చెప్పడానికి వస్తారు, దేశం దాటి పారిపోవడానికి ఏదో ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే మన మతిమరుపు క్యారెక్టర్ జెట్లీ సత్య. అలాగే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ వస్తాయి. ఈ క్యారెక్టరైజేషన్ మధ్య ఎలా పండింది కామెడీ. సో డబ్బుతో పారిపోయిన విలన్ అజయ్ అయితే అతన్ని పట్టుకోవాలని వచ్చిన రియా సింగ్ మన ఏజెంట్ అనమాట ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి. సో మధ్యలో మన సత్య, వెన్నెల కిషోర్, ఇంకా రకరకాల క్యారెక్టర్లు చేసే హంగామా. స్టోరీ లైన్ వినడానికి బాగానే ఉన్నా సో ట్రీట్మెంట్ సరికి వచ్చేసరికి కొంచెం మ్యాటర్ మొదలవుతుందా లేదా అనేది అక్కడ చూసుకోవాలి. ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వెళ్తే సో ఎక్కడ వర్కౌట్ అయింది, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, మరి ఎక్కడ దెబ్బసి కొట్టిందంటే సినిమాలో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అనుకున్నా ఏమని అనుకోండి అది సత్యనే. సో ఇప్పటివరకు కేవలం మనం సత్యాన్ని కమిడియన్ గా చూస్తాం, సైడ్ క్యారెక్టర్స్ చేస్తాం. బట్ ఇప్పుడు మెయిన్ లీడ్ గా చెయ్యగలడని ప్రూవ్ చేసుకున్నాడు. తన మెమరీ లాస్ క్యారెక్టర్ లో తన గమనించిన హావభావాలు కానీ కన్ఫ్యూజన్ సీన్లు కానీ చాలా వర్కౌట్ అయ్యాయి అని మాత్రం నేను నమ్ముతాను మామ. ఇక వెన్నెల కిషోర్ అండ్ సత్య కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ కూడా బాగానే సినిమాకి కొంచెం ఆక్సిజన్ లాగా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు లైక్ యూనో స్పూఫ్ సీన్లు కానీ, సోషల్ మీడియా రెఫరెన్స్లు, సోషల్ మీడియా మీమ్ రెఫరెన్స్లు, ఇవన్నీ కొంచెం మన ఎక్కువ ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం ఫన్ జనరేట్ చేస్తే, ఫాలో అవని వాళ్ళకి కొంచెం కష్టమైద్దామని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అవుతారు మీమ్స్ ఇవన్నీ. సో వాళ్ళకి బాగానే అనిపిస్తే రితీష్ రాణా మేకింగ్ స్టైల్ కానీ, కాలభైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. టెక్నికల్గా ఈ సినిమా చాలా రిచ్ గానే కనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత స్కోప్ లేదని చెప్తాను నేనైతే. బికాజ్ నో సాంగ్ సినిమా, ఒక ప్రమోషనల్ సాంగ్, ఒక డివోషనల్ సాంగ్ ని ఏదో కన్వర్ట్ చేసి పెట్టారు క్లైమాక్స్ లో. సో అది కూడా మాట్లాడుకుందాం. మరి ఎక్కడ దెబ్బ కొట్టిందంటే ఇది వచ్చిందే బేసిక్ ఏంటంటే ఈ సినిమాలో ప్రాబ్లం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒక్కసారి అది జోక్ వేస్తే నవ్వుతాం, రెండోసారి వేస్తే బాగుంది అంటాం, ఓకేనా. మరి అదే జోక్ మళ్ళీ రిపీట్ అయ్యి అంతా ల్యాగ్ చేస్తే మొత్తానికి ల్యాగ్ చేసేసి ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకా చాలరా బాబు ఇంకెంతసేపు. అదే మేజర్ ప్రాబ్లం ఈ మూవీలో. జోక్నే రిపీట్ చేస్తూ సీన్స్ ని రిపీట్ చేస్తూ ఉండడం వల్ల అంత ఎక్కలే. ఫస్ట్ హాఫ్ లో ఉన్నటువంటి స్పీడ్ సెకండ్ హాఫ్ లో కనిపించలేదు. ఒక ఫ్లైట్ లోనే సినిమా అంతా ఉండడం వల్ల కాసేపు అయ్యేసరికి మనం కూడా ఫ్లైట్ లో ఇరుక్కుపోయి అటు రావాలా లేదా సీట్లో కూర్చొని నిద్రపోతాం. అది కొన్ని చోట్ల సెటైర్లు పేలై, మరి కొన్ని చోట్ల ఇదేం కామెడీరా బాబు అనేలాగా కూడా అనిపిస్తుంది. ఇక విలన్ కి ఏజెంట్ కి మధ్య వచ్చే సీక్వెన్స్లు అయితే సీరియస్ గా ఉండాలి, కానీ అవి కూడా కామెడీ ట్రాక్ లోకి తీసుకెళ్లడంలో కథలో ఉన్నట్టు సీరియస్నెస్, ఇంటెన్సిటీ మిస్ అయ్యింది అనేది నా ఫీలింగ్. సో అలా సో బోర్డర్ లైన్ ఏంటంటే మామ, జెట్లీ ఒక లాజిక్ లేని మ్యాడ్ క్యాప్ కామెడీ, అది చెప్పగలంటే. మీరు మత్తు వదరా లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ హాఫ్ అయితే కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉంటాయి, ఆ ఫ్లైట్ లోంచి పడిపోవడం కొన్ని చెప్తాను. సో అలాంటివి చూస్తే మరి అంత లాజికల్ చూడకూడదు కాబట్టి ఫిలింలో ఓకే, మరి చూస్తే నేను ఏం చేయలేను, కొంచెం డిసప్పాయింట్ అవుతారు వెళ్ళిన వాళ్ళు. సో కొంచెం సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు టర్న్లు అవి ఓకేగా అనిపిస్తాయి. సో కేవలం సత్య కామెడీ అయితే ఓకే, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సినిమా అయితే అంత పర్ఫెక్ట్ మూడ్ అని చెప్పలేము మామ, అటు గొప్పగా లేదు ఇటు బాగోలేదు అని కూడా చెప్పలేను, ఓకే. సో రేటింగ్ అంటారా, అందరిలాగా మనం పూలు, టమాటాలు, పుచ్చకాయలు ఇలాంటివి కాకుండా మన సినిమా భాషలో ఇచ్చుకుంటే బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా, డిజాస్టర్ అనుకుంటే నాకైతే ఇది
ఒక యావరేజ్ ఫిలిం మామ. ఫస్ట్ హాఫ్ ఫాస్ట్గా వెళ్ళేది, కామెడీ ట్రాక్ లేదు. సెకండ్ హాఫ్లో రిపీటెడ్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో పాప్ కలెక్షన్ కూడా బాగా యూస్ చేస్తారు, వెస్ట్రన్ మూవీస్ సీన్స్ లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అంత రొటీన్, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో అందుకని నాకైతే ఇది ఒక యావరేజ్ మూవీ మనం. మీకు చూస్తే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది, మీకు ఈ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియో ఉంటాము. బాయ్, టాటా.